అందరికీ నమస్తే అండి. ఈ వీడియోలో గ్రీన్ పెసలు ఉంటాయి కదా, హోల్ పెసలు, దానికి మొలకలు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా మనము పొట్టు పెసరపప్పు తీసుకోవాలి. గ్రీన్ పెసరపప్పు ఉంటుంది కదా, దాన్ని తీసుకొని బాగా కడుక్కోవాలండి. ఒక 2-3 సార్లు కడుక్కోవాలి. నా దగ్గర ఈ బాక్స్ ఉందండి. సో ఈ బాక్స్లో నేను పెసలు మొలకలు చేసుకుంటాను. సో నేను ఆ పెసలను కడుక్కున్న తర్వాత టోటల్ 14 నుంచి 18 గంటల వరకు నానబెట్టుకున్నానండి. నానబెట్టుకోవడం అయితే 14 నుంచి 18 గంటల వరకు సరిపోయిందండి నాకు. సో బాగా నానబెట్టుకున్నాను. అన్ని గంటలు నానబెట్టుకున్న తర్వాత ఈ స్ప్రౌట్ మేకర్ ఉంటుంది కదా, నా దగ్గర ఒక లేయర్ ఉండేదే ఉందండి. కింద వచ్చి వాటర్ స్టోర్ చేసేది ఒకటి ఉంటుంది అనమాట. దానికి చిన్న హోల్ ఉంటుంది పైన. సో మీకు అందరికీ తెలిసే ఉంటుంది స్ప్రౌట్స్ మేకర్ ఎలా పనిచేస్తుందో. సో నేను నానబెట్టుకున్న పెసలని ఫస్ట్ దాంట్లో పోసి ఒక గ్లాస్ వాటర్ పోసి మూత పెట్టేసుకున్నానండి. దాని కింద ఒక డబ్బా ఉంటుంది కదా, ప్లెయిన్ డబ్బా, దాంట్లోకి వాటర్ అంతా ఉడికిపోయి మొలకలు వచ్చేస్తాయి. కరెక్ట్గా నాకు 24 అవర్స్కి వస్తుందండి. మాకు ఇక్కడ మైనస్లో ఉంటుంది క్లైమేట్. సో నేను దీన్ని అవెన్లో పెట్టుకొని అవెన్లో లైట్ వేసి ఉంచేస్తానండి హోల్ నైట్. అండ్ 24 అవర్స్ ఉంచిన తర్వాతే నాకు ప్రాపర్ మొలకలు వస్తాయండి. సో ఈ విధంగా ఒక పద్ధతి ద్వారా చేస్తానండి. అట్ ద సేమ్ టైము మామూలుగా మేకర్ లేకపోతే, స్ప్రౌట్స్ మేకర్ లేకపోతే ఒక డ్రై కర్చీఫ్లో నానబెట్టిన మొలకలు వేయంగానే ఇట్లా తడితడిగా అయిపోతుంది. ఒక బాగా ఎయిర్ టైట్నింగ్ ఉండే డబ్బాలో అనమాట, ఒక కర్చీఫ్లోకి ఆ పెసళ్ళు నానబెట్టిన, అంటే 18 గంటలు నానబెట్టిన పెసళ్ళు ఒక డ్రై కర్చీఫ్లో వేసి ఎయిర్ టైట్ ఉండే బాక్స్లో వేసేసి పెట్టేసి లైట్ వేసేసినానండి. 2 టైప్స్గా చేసినాను అనమాట మొలకలు. ఒకటి స్ప్రౌట్స్ మేకర్ బాక్స్, ఒకటి ఇంకొకటి నార్మల్ కర్చీఫ్ విత్ ఎయిర్ టైట్ బాక్స్ అనమాట. ఏ బాక్స్ అయినా పర్వాలేదు, స్టీల్దైనా ప్లాస్టిక్దైనా ఏదైనా పర్వాలేదు. బట్ నేను రెండింటిని ఓవెన్లోనే పెట్టాను. మాకు ఇక్కడ మైనస్లో ఉంటుందండి, -6 -10 వరకు కూడా ఉంటుంది క్లైమేట్. స్నో ఉంటుంది కాబట్టి బయట పెడితే రావండి. సో చూసారు కదా, మేకర్లో 24 అవర్స్కి ఎంత బాగా వచ్చాయో మొలకలు. అండ్ ఈ కర్చీఫ్లో కట్టిండే చూపిస్తాను చూడండి. దీంట్లో కూడా చాలా బాగా వచ్చాయండి మొలకలు. మీకు ఏ విధంగానైనా మొలకలు చేసుకోవచ్చు. చాలా మంచిదండి, పెరిగే పిల్లలకు చాలా మంచిది. మీరు గమనించినట్లయితే ఈ 24 అవర్స్కి కర్చీఫ్లో పెట్టిన దాంట్లో నాకు కొద్దిగా తక్కువ వచ్చింది మొలకలు. బట్ బాగానే వచ్చినాయండి, తినేదానికి పర్వాలేదు, మంచిగా ఉంటుంది, తినచ్చు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.